హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన స్కిన్ని గ్లోయింగ్‌గా చేయడానికి అండ్ ఫెయిర్‌నెస్‌గా ఉంచడానికి స్కిన్ని మనకి ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి హనీ తీసుకోండి. హనీ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. హనీ మన స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి అండ్ గ్లోయింగ్గా చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని అండ్ స్కిన్ని ఫెయిర్నెస్గా చేయడానికి, మన లైట్నింగ్గా చేయడానికి మనకు హనీ యూజ్ అవుతుంది. తర్వాత టర్మరిక్ తీసుకోండి. పసుపు ఒక లిటిల్ బిట్ కొంచెం అయితే తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉండేలా తీసుకోండి. మీకు పసుపు కనుక స్కిన్కి పడకపోతే కనుక పసుపు ప్లేస్లో మీరు మిల్క్ అయినా తీసుకోండి, పాలైనా పచ్చివి తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పాలు. టర్మరిక్ కనుక మన స్కిన్కి సెట్ అయితే కనుక టర్మరిక్ అనేది తీసుకోండి. తర్వాత బేసన్ తీసుకుంటున్నాను. బేసన్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. శనగపిండి అయితే కనుక మన స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని అండ్ డస్ట్ని రిమూవ్ చేసేసి మన స్కిన్ని స్మూత్గా ఉంచడానికి మనకి ఈ శనగపిండి అనేది యూజ్ అవుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే బాగా మిక్స్ చేసేసుకోండి. ప్యాక్ని యాడ్ చేసుకోండి. కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్తోనైనా మనం మిక్స్ చేసుకొని క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకోవాలి. మనం మార్నింగ్ అయినా నైట్ అయినా పడుకోబోయే ముందైనా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని మార్నింగ్ అయినా కానీ లేదా నైట్ అయినా కానీ అప్లై చేసుకొని వారానికి 2 సార్లు ఈ విధంగా చేస్తే, లేదా డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా చేయడం వల్ల మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా చేయడానికి, లైట్నింగ్గా చేయడానికి అండ్ స్కిన్ని ఫెయిర్నెస్గా ఉంచడానికి మనకి ఈ బేసన్ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. డైలీ యూజ్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ స్కిన్ని లైట్నింగ్గా ఉంచుతుంది, గ్లోయింగ్గా ఉంచుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల అయితే కనుక చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బేసన్ ఫేస్ ప్యాక్ని మనం డైలీ ఒక ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం డైలీ కొంచెం ఫేస్ ప్యాక్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఫేస్ ప్యాక్ లాగా ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకొని వాటర్తో వెంటనే మనం క్లీన్ చేసుకుంటే కనుక ఫేస్ వాష్ లాగా డైలీ యూజ్ చేసినా కానీ మన స్కిన్ని చాలా స్మూత్గా గ్లోయింగ్గా చేస్తుంది. ఫేస్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ ప్యాక్ లాగా కూడా మనం బేసన్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఫేస్ మొత్తాన్ని వాష్ చేసుకొని తర్వాత ప్యాక్ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా మసాజ్ చేసుకుంటూ ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే కనుక కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే కనుక 2 అవాయిడ్ చేసేసేయండి. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదా అలోవెరా జెల్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా డైలీ చేసుకోవచ్చు అండి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ని అండ్ మచ్చల్ని, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని, పిగ్మెంటేషన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది అండ్ డెడ్ సెల్స్ని, మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ డైలీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు.